అందరికీ నమస్కారం అండి. మన ఛానల్ని సపోర్ట్ చేసి ముందుకు నడుపుతున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఓం సాయిరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. మకర రాశి వారి జీవితం సాఫీగా సాగాలంటే చేయవలసిన జ్యోతిష పరిహారాలేంటో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు ధనిష్ట 1, 2 పాదాలలో జన్మించిన వారు మకర రాశికి చెందుతారు. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిలో జన్మించిన వ్యక్తులు వారి కష్టాలు తొలగించుకుని అనేక రంగాలలో మంచి ఫలితాలను సాధించటానికి మకర రాశికి అధిపతి అయిన శని గ్రహానికి క్రింది తెలిపిన జ్యోతిష్య పరిహారాల నుండి మీకు వీలైన పరిహారాలను క్రమం తప్పకుండా పాటించండి. మకర రాశి వారికి శని, శుక్ర, బుధ దశలు బాగా యోగిస్తాయి. మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏకముఖి రుద్రాక్షను, శ్రవణ నక్షత్రం వారు ద్విముఖి రుద్రాక్షను, ధనిష్ట నక్షత్రం వారు త్రిముఖి రుద్రాక్షను ధరించాలి. ఇలా ధరించడం వల్ల మకర రాశి వారు శుభ ఫలితాలను పొందుతారు. మకర రాశికి చెందిన వారికి నలుపు, నీలం మరియు ముదురు రంగులు అదృష్టమైనవి. ఈ రంగు వస్త్రాలను కనుక మీరు ధరిస్తే మీకు శుభం కలుగుతుంది. అంతేకాదు మానసికంగా మీరు బలంగా ఉంటారు. నిండు బ్లూ కలర్ వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనులలో విజయాన్ని సాధిస్తారు. లేదా బ్లూ కలర్ రుమాలను చేతిలో ఉంచుకోవటం వీరికి ఎంతైనా మంచిది. మకర రాశికి చెందిన వారికి 6, 8 మరియు 9 అదృష్ట సంఖ్యలు. మకర రాశి వారి జాతకరీత్యా శనిగ్రహ ప్రభావం వీరిపై ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా వీరికి శనివారం బాగా కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఈ రోజున వారు తలపెట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. బుధవారం కూడా శుభదినమే. అయితే గురువారం, మంగళవారం వీరికి అశుభ దినాలుగా ఉంటాయి. ప్రతిరోజు సూర్యునికి నీటిని సమర్పించండి. శనికి ఇష్టమైన శనగలు, బెల్లం, నువ్వులు వంటి పదార్థాలు నైవేద్యంగా పెట్టాలి. ఈ పనులు చేయటం వల్ల శనిదేవుని యొక్క అనుగ్రహం మీకు బాగా కలుగుతుంది. శివుడిని ఆరాధించటం వలన కూడా శని ప్రభావం తగ్గించుకోవచ్చు. శివునికి పరమ భక్తుడు శని. ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా శనిదేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుతారు. శనివారం రోజు నల్ల నువ్వులు, నలుపు రంగు వస్తువులు దానం చేయాలి. నలుపు రంగు శనికి ప్రతీకగా భావిస్తాము. ప్రతి శనివారం హనుమంతుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే దేవుళ్లలో శని ప్రభావం పడని వారిలో ఆంజనేయ స్వామి ఒకరు. ఆయన అనుగ్రహం ఉంటే శని చెడు యొక్క ప్రభావం తగ్గిపోతుంది. ప్రతి శని మంగళవారాలలో సుందరాకాండను పారాయణం చేయటానికి మీరు సమయం కేటాయించగలిగితే మీకు చాలా మంచిది. సుందరాకాండ పఠనం పూర్తయిన తర్వాత హనుమంతుణ్ణి ఆరాధించటం మర్చిపోవద్దు. మంగళవారం, శనివారం, ఆదివారం మరియు పౌర్ణమి రోజులలో హనుమాన్ చాలీసాని పఠించండి. శనివారం పేదలకు, యాచకులకు నల్ల రంగు దుప్పట్లు దానం చేస్తే చాలా మంచిది. శనివారం నాడు నల్ల కుక్కకు ఆహారం అందించటం, పేద ప్రజల యొక్క ఆకలి తీర్చడం లాంటివి చేయాలి. గణేశుణ్ణి ఎక్కువగా పూజించండి. గణేశునికి గరికెను సమర్పించాలి. గణేశ మంత్రాలు, స్తోత్రాలతో ఆరాధించండి. విష్ణు సహస్రనామ పఠనం మరియు ఇతర విష్ణు మంత్రాలు పఠించడం ద్వారా మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. శనివారం నల్ల రంగు వస్తువులను ఆలయ పూజారులకు, పేదలకు దానం చేస్తే మీకు గొప్ప ఫలితం సిద్ధిస్తుంది. మీ జీవిత భాగస్వామికి విధేయులుగా అనుకూలంగా ఉండండి. వివేహేతర సంబంధాలు ఎప్పుడూ పెట్టుకోవద్దు. వివేహేతర సంబంధాలు మీకు చాలా ఇబ్బందులు, ప్రమాదాలు మరియు కష్టాలను కొని తెచ్చిపెడతాయి. నీటిలో చక్కెర మరియు పాలు కలిపి ఈ నీటిని మర్రి చెట్టుకు అర్పించండి. ఇలా చేయటం వల్ల మీ అదృష్ట బలం మరింత పెరుగుతుంది. మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే కేతు గ్రహానికి పరిహారాలు చేయండి. మీ సమస్యలు క్రమంగా తొలగిపోతాయి. యాచకులకు, నిరుపేదలకు అరటిపండు దానం చేస్తే చాలా మంచిది. ముఖ్యంగా అరటి పండ్లను బిచ్చగాళ్ళు మరియు ఇతర నిరాశ్రయులకు దానం చేయండి.
ఇలా చేయటం వల్ల మీకు మంచి పుణ్యబలం లభిస్తుంది. తూర్పు ముఖంగా ఉన్న ఇంట్లో ఉండటం మీ అదృష్ట బలాన్ని మరింత పెంచుతుంది. శనేశ్వరుని అనుగ్రహం కొరకు ఓం ప్రాం ప్రీం ప్రౌ సహ శనిశ్చరాయ నమః అనే శని యొక్క బీజమంత్రాన్ని ప్రతిరోజు లేదా క్రమం తప్పకుండా ప్రతి శనివారం 23 సార్లు పఠించండి. శని యొక్క అనుగ్రహం కొరకు శనివారం రోజులలో పౌర్ణమి తిథులలో శ్రీ మహావిష్ణువును, హనుమాన్ ఆలయాలను, పుణ్యక్షేత్రాలను దర్శించాలి. ఆలయంలో కొబ్బరికాయ, అరటిపళ్ళు, పూలు, అగరబత్తి, కర్పూరము వంటివి సమర్పించి శనేశ్వరుని అనుగ్రహం కొరకు ప్రార్థన చేయాలి. కానుకలను సమర్పించాలి. శివాలయం దర్శించాలి. శివునికి అభిషేకాలు చేయించాలి. సోమవారం శివ మంత్రాలు, గురువారం దక్షిణామూర్తి స్తోత్రం, శనివారాలు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం, హనుమాన్ చాలీసా మరియు శని మంత్రాలు, శని స్తోత్రాలు పారాయణం చేయాలి. శనిదేవుని దోషాలు తొలగిపోవటం కొరకు శని త్రయోదశి రోజున సూర్యోదయ సమయంలో శనిశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేయించాలి. అలాగే శని త్రయోదశి రోజు ప్రదోష సమయమున సూర్యుడు అస్తమించిన వెంటనే శివునికి పంచామృతాభిషేకం చేయించాలి. జాతకరీత్యా శని బాగాలేని వారు, శని దశ మరియు అంతర్దశలు జరుగుతున్నవారు, ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వలన, శని వక్ర దోషం వలన ఎవరైతే పీడింపబడుతున్నారో అటువంటి వారు శని త్రయోదశి రోజున ప్రదోష కాలంలో శివునికి అభిషేకం చేయటం వలన చాలా విశేషంగా లాభిస్తుంది. శని దోషాల నుండి ఇంకా అనేక ఇతర గ్రహ దోషాల నుండి ఉపశమనం లభిస్తుంది. ఈ సమయంలో శివుడికి చేసే పూజలు అత్యంత గొప్ప ఫలితాలను ఇస్తాయని శాస్త్రాలు కూడా చెబుతున్నాయి. కొన్ని ప్రామాణిక జ్యోతిష్య గ్రంథాల ప్రకారం ఉగ్ర రూపమైన శివుడు, రుద్రుడు, కాళీదేవి, బ్రహ్మదేవుడు, యమధర్మరాజు కూడా శని గ్రహానికి అధిష్టాన దేవతలుగా ఉన్నారు. శనివారాలలో మరియు ప్రతి నెల ఆరుద్ర నక్షత్రం ఉన్న రోజులలో ఓం రుద్రాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. శివాలయాలకు వెళ్ళి శివుని ముందు ఈ మంత్రాన్ని పఠించటం మరింత శుభప్రదం. అలాగే శనిదేవుని అనుగ్రహం కొరకు, అనుకూలత కొరకు కాళికాదేవిని కూడా శనివారాలలో ప్రార్థించవచ్చు. శని శ్రమకారకుడు కావున సోమరితనాన్ని విడనాడి ప్రతిరోజు ఉదయాన్నే మార్నింగ్ వాక్ చేయాలి. సాధ్యమైనంత వరకు వాహనాలను వాడకుండా నడక ద్వారా పనులు చేసుకుంటే మీకు చాలా మంచిది. శనివారం రోజు శరీరం మొత్తానికి నువ్వుల నూనె రాసుకుని కొంత సమయం తర్వాత వేడి నీటితో స్నానం చేయాలి. శ్రమజీవులు అయిన చీమలకు తేనె గాని చక్కెర గాని వేయాలి. ఆవుకి నీటిలో నానబెట్టిన నువ్వులను బెల్లంతో కలిపి తినిపిస్తే చాలా మంచిది. నల్ల కుక్కలకి, కాకులకు ఆహారం వేయాలి. ప్రతిరోజు కొంత సమయం మంత్రోపాసన చేయాలి. మెడిటేషన్ చేస్తూ గాలి పీల్చటం, వదలటం చేస్తే వాయుకారకుడు అయిన శని తృప్తి పడతాడు. ముసలి వాళ్ళకి, మానసిక వికలాంగులకి, పశుపక్షాదులకి సహాయం చేయాలి. ఎవరిని కూడా అకారణంగా దూషించకూడదు. శనివారం రోజు ఆహారంలో నల్ల శనగలు తీసుకోవాలి. అలాగే వర్షాకాలం లేదా చలికాలం పేదలకు నల్లని గొంగళ్ళు పంచాలి. నల్ల కుక్కకి అన్నం పెట్టడం, నల్లని గొడుగు, నల్లని వస్త్రాలు, తోలు వస్తువులు, నవధాన్యాలు, ఇనుము దానం చేయాలి. నీలం రంగు, నలుపు రంగు వస్త్రాలను ఎక్కువగా ధరించాలి. శనివారం నాడు నియమంగా ఉండాలి. శనివారం రోజున ఉపవాసం కూడా మీరు ఆచరించవచ్చు. శనీశ్వరుని అనుగ్రహం కొరకు పౌర్ణమి తిథులలో, శనివారాలలో సాంబ్రాణి, నల్ల నువ్వులు, మినుములు, నీలగంధ, నీలిరంగు పుష్పములు వీటిలో మీకు లభించిన వాటిని నీళ్ళల్లో వేసి కాచి ఈ నీటితో స్నానం చేయాలి. శనివారాలలో నలుపు మరియు ముదురు నీలం రంగు దుస్తులను ధరిస్తే గొప్ప విజయాలను పొందుతారు. అదేవిధంగా మీ ఇంటి పైకప్పుపై పక్షుల కొరకు ఆహార ధాన్యాలను బరువైన మట్టి పాత్రలలో ఉంచాలి. అలాగే మీ ఇంటి బయట శుభ్రమైన ప్రదేశంలో జంతువుల కొరకు ఆహారాన్ని ఉంచండి. మిగిలిపోయిన ఆహారాన్ని ఎప్పుడూ వృధా చేయకుండా ఇలా జంతువులకు అందించాలి. చీమలు మరియు కీటకాల కోసం ఆహారాన్ని పొదలలో చల్లుతూ ఉండాలి. మీరు పక్షులకు, జంతువులకు ఈ విధంగా నీటిని, ఆహారాన్ని అందించారంటే మీకు ఎంతో పుణ్యకర్మ లభిస్తుంది. జంతువులకు, పక్షులకు, క్రిమి కీటకాలకు ఈ విధంగా వితరణ చేయటాన్ని వేదాలు భూతబలిగా పేర్కొంటాయి. జాతకరీత్యా మీరు అనుభవించవలసిన ఎన్నో సమస్యల నుండి
కష్టాలు ఇలా భూతబలి వలన లభించిన పుణ్యకర్మతో తొలగిపోతుంది. మీ దోషాలు తొలగి మీ సంపదలు వృద్ధి అవ్వటానికి ఇది అత్యంత సమర్థవంతంగా పనిచేసే ప్రయోగం. కావున తప్పనిసరిగా ప్రతి నెల ఈ పరిహారం ఆచరించడానికి ప్రయత్నించండి. ఈ పరిహారాలలో మీకు తోచిన విధంగా మీకు నచ్చినది మీరు చేసుకుని సుఖ సంతోషాలతో విజయవంతంగా జీవించండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.